సమయం లేదు, సంధి లేదు, ఉన్నది ఒక్కటే మార్గం, యుద్ధం. ఇక ఇంతకు మించి మరో ఆలోచన చేస్తే ఇంకెన్ని ప్రాణాలు పోతాయో లెక్క పెట్టుకుంటూ ఉండాల్సిందే. కశ్మీర్ కోసం మొదటి యుద్ధం జరిగి 75 సంవత్సరాలు దాటింది. మధ్యలో పాకిస్తాన్ ఎన్నోసార్లు నియంత్రణ రేఖ దాటింది. 2 సార్లు యుద్ధం కూడా జరిగింది. ఇన్ని జరిగినా ఎల్ఓసి గురించి ఆలోచిస్తూ కూర్చోవలసిందేనా? పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిందే. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు? తమ దేశంలోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్లి మరీ ఉగ్రవాదులను ఏరేస్తుంది ఇజ్రాయిల్. మరి పాకిస్తాన్ ఆక్రమించుకున్న పీఓకేలోకి ఇండియా వెళ్లలేదా? విరిగిన కశ్మీర్ కోసం ఆపరేషన్ విజయ కశ్మీర్ చేపట్టలేదా? కాశ్మీర్ వ్యవహారం ఫైనల్ స్టేజ్ కు చేరుకోబోతుందా? పరిస్థితులు చూస్తుంటే అలాగే కనిపిస్తుంది. త్వరలోనే పాక్ ఆక్రమిత కాశ్మీర్ తో సహా కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్ కు భారత్ బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైంది. ఎందుకంటే ఎంతో కాలంగా భారతీయుల గుండెల్లో రగులుతున్న మంట ఇది. మన భూభాగాన్ని మనం స్వాధీనం చేసుకోలేని పరిస్థితి ఎందుకొచ్చిందో తెలియని ప్రశ్న ఇది. ప్రపంచంలో 2 యుద్ధాలు సరిగ్గా ఇదే కారణం కోసం జరుగుతున్నాయి. హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్లోకి వచ్చి దాడి చేసినందుకు గాజాలోకి వెళ్లి మరి ఉగ్రవాదులను ఏరివేస్తున్న ఇజ్రాయెల్ రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న వ్యూహాలను తిప్పికొట్టడానికి రష్యా యుద్ధం చేస్తుంది. ఈ యుద్ధాలకు అగ్రరాజ్యం అమెరికా సైతం ఏదో ఒక సైడ్ తీసుకోవాల్సి వచ్చింది. చివరికి యుద్ధం ఎవరు మొదలు పెట్టారో వారికే సపోర్ట్ చేస్తుంది కూడా. ఈ 2 యుద్ధాల్లోనూ స్పష్టంగా కనిపిస్తున్న అంశం తమ సార్వభౌమత్వానికి ప్రమాదం వస్తుందనే భావనే. ఇక ఇప్పుడు భారత్ పరిస్థితి కూడా అంతే ఉంది. భారతదేశ సార్వభౌమత్వానికి పదే పదే ప్రమాదం ఏర్పడుతుంది. కాశ్మీర్ కేంద్రంగా రెచ్చిపోతున్న ఉగ్రవాదం భారతదేశ సామర్థ్యానికి సవాలుగా మారింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో పాక్ ఉగ్రవాదం కొత్త ఊపిరి పోసుకుంటుంది. అందులో భాగమే తాజాగా పహల్గామ్ లో టీఆర్ఎఫ్ ఉగ్రవాదులు చేసిన దాడి. 28 మంది పర్యాటకుల ప్రాణాలు బలిగొన్న అత్యంత పాశవికమైన ఉగ్రవాద చర్య. దీన్ని రూపుమాపడానికి ఉన్న ఒకే ఒక మార్గం యుద్ధం. స్వాతంత్ర్యం వచ్చి 77 ఏళ్లు నిండినా ఇంకా భారత్ నుండి వేరుపడిన భూభాగం తెచ్చుకోలేని పరిస్థితుల్లో ఇండియా తాత్సారం చేస్తుంది. పాక్ ఉగ్రవాదానికి అడ్డాగా మారిన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ని స్వాధీనం చేసుకోవడానికి మీనమేషాలు లెక్కిస్తుంది. అయితే ఇప్పుడు చూస్తూ కూర్చునే టైం ముగిసిపోయింది. లైన్ ఆఫ్ కంట్రోల్ లెక్కలు పక్కన పెట్టి పీఓకేని స్వాధీనం చేసుకునే సమయం వచ్చింది. నిజానికి పీఓకే కేంద్రంగా భారత్ ను ఇబ్బంది పెట్టడానికి అంతర్జాతీయ వేదికలను పాకిస్తాన్ ఎక్కువగా ఉపయోగిస్తుంది. కాశ్మీర్ అంశాన్ని శాంతి చర్చలతో పరిష్కరించాలని పాక్ ప్రధాని ఇటీవల భారత్ కు పిలుపునిచ్చారు. కాశ్మీర్ అంశంలో ఇప్పుడు భారత్ ఆలోచన ఏంటి అనేది తెలుసుకోవాలని అనుకుంటున్నారు ఏమో కానీ పాక్ ప్రధాని వ్యాఖ్యల తర్వాత భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ లండన్ లో కార్యక్రమానికి అటెండ్ అవ్వగా అక్కడ ఒక పాకిస్తాన్ జర్నలిస్ట్ మంత్రి జయశంకర్ ను ఉద్దేశించి ప్రశ్న అడిగారు. అయితే ఈ ప్రశ్నలో పాక్ జర్నలిస్ట్ విచిత్రమైన వాదన చేశారు. కాశ్మీర్ ను భారత్ చట్టవిరుద్ధంగా ఆక్రమిస్తుందన్నారు. అందుకే కాశ్మీరీలు భారత్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కాశ్మీర్ పై శాంతి ఒప్పందం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సహాయం తీసుకుంటారా? ప్రధాని మోడీ ట్రంప్ కు మంచి స్నేహితుడే కాబట్టి ఆ దిశగా ఏదైనా ప్రయత్నాలు జరగొచ్చా అంటూ పాకిస్తాన్ జోన్లో సదరు జర్నలిస్ట్ ఆసక్తికర ప్రశ్నను లేవనెత్తారు. అయితే జర్నలిస్ట్ ఉద్దేశం అర్థమైన మంత్రి జయశంకర్ అయితే స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. లండన్ కు చెందిన థింక్ ట్యాంక్ చాథమ్ హౌస్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం ఏంటనే అంశంలో మంత్రి జయశంకర్ టిట్ ఫర్ టాట్ లా సమాధానమిచ్చారు. భారత ప్రభుత్వం ఇప్పటి వరకు కాశ్మీర్ విషయంలో చాలా మంచి పనులు చేసిందన్నారు. అయితే కాశ్మీర్ లో ఇప్పటికీ చాలా సమస్యలు పరిష్కరించామని తెలిపారు. అందులో మొదటి అడుగు ఆర్టికల్ 370ని తొలగించామని, కాశ్మీర్ లో వృద్ధి, ఆర్థిక కార్యకలాపాలు, సామాజిక న్యాయాన్ని పునరుద్ధరించడం రెండవ అడుగని, భారీగా పెరిగిన ఓటింగ్ తో ఇటీవల ఎన్నికలు నిర్వహించడం మూడవ అడుగన్నారు. ఇక చట్టవిరుద్ధంగా పాకిస్తాన్ ఆక్రమించిన కాశ్మీర్ లోని దొంగలించిన భాగాన్ని భారతదేశానికి తిరిగిచ్చిన తర్వాత కాశ్మీర్ సమస్య పరిష్కరించబడినట్లే అని జయశంకర్ స్పష్టం చేశారు. దీనికోసమే అంతా ఎదురు చూస్తున్నారని, పీఓకే భారత్ ఆధీనంలోకి వచ్చేస్తే కాశ్మీర్ సమస్య పరిష్కారమైనట్లేనన్నారు. అయితే పీఓకే భారత ఆధీనంలోకి ఎప్పుడొస్తుందనేది ఇప్పుడు $1 బిలియన్ ప్రశ్నగా మారింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ గురించి గతంలో భారత్ కూడా పలుమార్లు స్పందించింది. ప్రధాని మోడీతో సహా కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పలువురు బడా నేతలు పీఓకే భారతదేశంలో భాగమని, భారత్ దాన్ని తీసుకొని తీరుతుందన్నారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించిన భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకోవడం మాత్రమే కాశ్మీర్ అంశంలో పరిష్కరించాల్సిన ఏకైక సమస్య అని భారత్ పలు సందర్భాలు చెప్పింది. జమ్మూ కాశ్మీర్లోని దాదాపు 78,000 చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని పాకిస్తాన్ అక్రమంగా ఆక్రమించుకుందన్న మాటను పదే పదే చెబుతుంది. 1994 పార్లమెంట్ తీర్మానం కూడా ఏకగ్రీవంగా ఆమోదించారు. ఇందులో భారత వైఖరి స్పష్టంగా తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్, లడఖ్ సంబంధించినంత వరకు మొత్తం భూభాగం భారతదేశంలో అంతర్భాగంగా ఉండేవి, ఉన్నాయి, ఉంటాయి అని పేర్కొన్నారు. అలాగే పాకిస్తాన్ చట్టవిరుద్ధంగా బలవంతంగా ఆక్రమించుకున్న అన్ని ప్రాంతాలను వెంటనే ఖాళీ చేయాలని ఈ తీర్మానం పిలుపునిచ్చింది. 1994 తీర్మానం తర్వాత కూడా పాకిస్తాన్ లైన్ ఆఫ్ కంట్రోల్ ను అతిక్రమించింది. ఇది 1999లో కార్గిల్ యుద్ధానికి దారితీసింది. కార్గిల్ యుద్ధం 1999 మే, జూలై మధ్య జమ్మూ కాశ్మీర్లోని కార్గిల్ జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి భారత్, పాకిస్తాన్ మధ్య జరిగిన సైనిక సంఘర్షణ. 1998లో భారత్, పాకిస్తాన్ అణు పరీక్షల తర్వాత 1999 ఫిబ్రవరిలో ఇరు దేశాల ప్రధానులైన వాజ్పేయి, షరీఫ్లు శాంతి ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే ఈ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ సైన్యం, ముజాహిద్దీన్ ఉగ్రవాద సమూహాలు 1998, 1999 శీతాకాలంలో కార్గిల్ నేషనల్ హైవే NH1 వెంబడి ఉన్న భారత భూభాగంలోకి చొరబడ్డాయి. ఇందులో భాగంగా శ్రీనగర్ లేహ్ రహదారిని నియంత్రించడం, భారత సైనిక సరఫరా మార్గాలను నాశనం చేయడం, కాశ్మీర్ వివాదాన్ని అంతర్జాతీయంగా లేవనెత్తడమే లక్ష్యంగా పాక్ కుట్రలు కొనసాగాయి. ఈ నేపథ్యంలో 1999 మే నెలలో, అంటే ఇప్పటికీ సరిగ్గా 5 క్రితం, స్థానిక గొర్రెల కాపర్లు భారత సైన్యానికి చొరబాటు గురించి సమాచారం ఇచ్చారు. పాక్ సైనికులు, ఉగ్రవాదులు లోతైన కొండల్లో స్థావరాలు ఏర్పాటు చేసినట్లు భారత సైన్యం గస్తీ సమయంలో గుర్తించింది. సుమారు 5,000 మంది పాక్ సైనికులు, ఉగ్రవాదులు 200 చదరపు కిలోమీటర్ల భారత భూభాగంలోకి చొచ్చుకొని టైగర్ హిల్, తోలోసింగ్ పాయింట్ 4875 వంటి కీలక స్థానాలను ఆక్రమించారు. ఇక పాక్ చొరబాటుకు స్పందనగా భారత్ ఆపరేషన్ విజయ్ ను ప్రారంభించింది. 30,000 మంది భారత సైనికులతో చొరబాటుదారులను తరిమికొట్టేందుకు భారీ ఆపరేషన్ చేపట్టింది. శీతాకాలంలో పాక్ సైనికులు బాగా బలపడ్డారు. భారత సైన్యానికి ఆకస్మిక దాడి, సరఫరా సమస్యలు ఎదురయ్యాయి. అయినప్పటికీ భారత వైమానిక దళం ఆపరేషన్ సఫేద్ సాగర్ లో భాగంగా MiG-27, మిరాజ్ 2000 యుద్ధ విమానాలతో బాంబు దాడులు చేసింది. అయితే ఇప్పుడు భారత్ చేసిన తప్పు LOC దాటకుండా దాడులు నిర్వహించడమే. అదే టైంలో మొత్తం POKని స్వాధీనం చేసుకోవాల్సింది. కానీ అలా జరగలేదు. 1999 జూన్లో భారత సైన్యం తోలోలింగ్ వద్ద తొలి విజయం సాధించింది. ఇక జూలైలో టైగర్ హిల్ వద్ద జరిగిన భీకర యుద్ధం తర్వాత కార్గిల్ స్వాధీనమైంది. అయితే అప్పుడు పాశ్చాత్య దేశాలైన అమెరికా, బ్రిటన్, ఇతర దేశాలు పాకిస్తాన్ ను చొరబాటుదారులను వెనక్కి పంపాలని ఒత్తిడి చేశాయి. పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ తో భేటీ తర్వాత దళాలను ఉపసంహరించుకోవాలని ప్రకటించారు. ఈ క్రమంలో భారత సైన్యం చివరి చొరబాటుదారులను తరిమికొట్టి అన్ని స్థానాలు తిరిగి స్వాధీనం చేసుకుంది. ఈ రోజును భారత్ లో కార్గిల్ విజయ్ దివస్ గా జరుపుకుంటారు. కాశ్మీర్ వివాదంలో కార్గిల్ యుద్ధం ఒక ముఖ్య ఘట్టంగా నిలువగా అది భారత్, పాక్ సంబంధాలు మరింత దిగజార్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత భారత్ సరిహద్దు రక్షణ, గస్తీ, ఇంటెలిజెన్స్ వ్యవస్థను బలోపేతం చేసింది. భారత సైన్యం ధైర్యానికి, సాహసానికి దేశవ్యాప్తంగా ప్రశంసలందాయి. ఈ యుద్ధం ఆధునిక యుద్ధ చరిత్రలో ఎత్తైన ప్రాంతంలో జరిగిన అరుదైన సంఘర్షణలో ఒకటిగా నిలిచింది. అయితే ఇప్పుడు కూడా ఆ సమయం వచ్చింది. కార్గిల్ యుద్ధం తర్వాత పాక్ తన కుట్రల రూపం మార్చింది. LOC దగ్గర ప్రత్యక్ష చర్యలకు దిగకుండా కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ఉసగలుపుతోంది. లష్కర్-ఇ-తోయిబా వంటి ఉగ్రవాద సంస్థలతో చేయి కలిపి తాజాగా పహల్గామ్లో దాడికి దిగిన TRF వంటి కొత్త సంస్థలను సృష్టిస్తూ భారత్ ను అస్థిరపరచడానికి ప్లాన్లు గీస్తోంది. ఇప్పుడు వీటన్నిటిని అడ్డుకోవాలంటే కనిపిస్తున్న మార్గం ఒకటి: పాక్ ఆక్రమిత కాశ్మీర్ ను తిరిగి భారత్ స్వాధీనం చేసుకోవడం. లేకపోతే కార్గిల్ యుద్ధం తర్వాత ఉగ్రవాద దాడుల్లో ఇప్పటి వరకు 25,000 మంది పౌరులు, భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ఇది ఇలాగే కొనసాగితే ఇంకెన్ని వేల మంది ఉగ్రదాడుల్లో బలి కావాల్సి వస్తుందో.
పీఓకేలో ఊపిరి పోసుకుంటున్న పాక్ ఉగ్రవాదులే లక్ష్యంగా చర్యలు తీసుకున్నప్పుడే కశ్మీర్లో శాంతి నెలకొంటుందని చాలా మంది భావిస్తున్నారు. కశ్మీర్ అంశంలో ఇటీవల పలువురు నేతలు చేసిన వ్యాఖ్యలు, గతంలో జరిగిన యుద్ధాలు, సర్జికల్ స్ట్రైక్స్ అనుభవాలను గుర్తు చేసుకుంటూ ఉగ్రవాద వ్యతిరేక దాడులు పూర్తి స్థాయిలో ఉండాలని అంటున్నారు. ప్రస్తుత పరిణామాలను చూస్తుంటే ఈ పరిస్థితి రావడానికి ఎంతో సమయం లేదని అనిపిస్తుంది. కశ్మీర్ చరిత్రను తవ్వి చూస్తుంటే పాకిస్తాన్కు బుద్ధి చెప్పడానికి క్లైమాక్స్ వచ్చేసినట్లే కనిపిస్తుంది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ భారతదేశంలో భాగమని పీఓకే భారతదేశానికి తిరిగి వచ్చేలా చర్యలు తీసుకోవడానికి ప్రతి భారతీయ రాజకీయ పార్టీ కట్టుబడి ఉంది. పీఓకే గురించి భారత పార్లమెంట్ తీర్మానమే దీనికి నిదర్శనం. ఇక ఆగస్టు 2019లో కాశ్మీర్లో ఆర్టికల్ 370 రద్దు, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ సమస్య గురించి యావత్ భారతదేశం చర్చించింది. పీఓకే భారతదేశంలో భాగమనే విషయాన్ని ప్రజలు మర్చిపోయేలా చేయడానికి చాలా ప్రయత్నాలు జరిగినప్పటికీ దాన్ని భారత్ ఎప్పుడూ గుర్తుకు చేసుకుంటూనే ఉంది. పీఓకే తిరిగి స్వాధీనం చేసుకునే ముందు భారత ప్రజలకు దాన్ని మళ్లీ గుర్తుకు చేస్తూనే ఉంటామని భారతదేశ నేతలు చెప్పారు. అయితే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి నాళ్లలో అంటే కాశ్మీర్ గురించి 1947-48లో భారత్ పాక్ మొదటి యుద్ధం సమయంలోని పీఓకేని ఖాళీ చేయమని పాకిస్తాన్కు చెప్పలేకపోవడమే పరిస్థితిని ఇక్కడి వరకు తెచ్చిందన్నది స్పష్టం. అయితే ఈ పొరపాటును ఇప్పుడు సరిదిద్దుకోవాల్సిన సమయం వచ్చిందన్నది దేశమంతా చెబుతున్నమాట. స్వతంత్ర భారతదేశం నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడిందే పాకిస్తాన్. 1947 భారత విభజన తర్వాత కాశ్మీర్ లాంటి మిగిలిన రాజ్యాలకు భారత్లో ఉండాలా, పాకిస్తాన్లో చేరాలి అనే ఎంపిక ఎదురైంది. అయితే జమ్మూ కాశ్మీర్ రాజ్యం నాడు హిందూ రాజైన మహారాజా హరిసింగ్ నేతృత్వంలో ముస్లిం బహుళ జనాభాతో ఉంది. హరిసింగ్ మొదట స్వాతంత్ర్యం కోరుకున్నారు, కానీ చివరికి రెండు దేశాలతో స్టాండ్ స్టీల్ ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే 1947 అక్టోబర్లో పాకిస్తాన్ మద్దతు గల లష్కర్ అనే పష్తూన్ గిరిజన దళాలు కాశ్మీర్లోకి చొరబడ్డారు. శ్రీనగర్ వైపు ముందుకు సాగాయి. ఇది పాకిస్తాన్ ఆపరేషన్ గుల్మార్గ్ లో భాగంగా ఉంది. గిరిజన దాడులతో ఒత్తిడికి గురై మహారాజా హరిసింగ్ అక్టోబర్ 26, 1947న భారత్లో చేరడానికి ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ ఆక్సిజన్ పై సంతకం చేశారు. భారత సైన్యం శ్రీనగర్ లో దిగిన తర్వాత మారువేషంలో మొదట గిరిజన దళాలుగా, తర్వాత బహిరంగంగానే పాకిస్తాన్ సైన్యం యుద్ధం ప్రారంభించింది. అయితే ఈ యుద్ధంలో భారత సైన్యం శ్రీనగర్, బార్హముల్లా, ఉరి ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంది. కానీ పాక్ మద్దతు దళాలు పశ్చిమ కాశ్మీర్లో బలం చూపించాయి. 1948 మధ్యలో యుద్ధం తీవ్రతరమైంది. ముజఫరాబాద్, మీర్పూర్, గిల్గిట్, బాల్టిస్తాన్ ప్రాంతాలను పాకిస్తాన్ నియంత్రించింది. లడక్, కార్గిల్, జోజిలా పాస్ను భారత్ సురక్షితంగా కాపాడింది. అయితే శీతాకాలం కారణంగా కొన్ని ప్రాంతాల్లో భారత్ పురోగతి నిలిచిపోయింది. చివరగా జనవరి 1, 1949న ఐక్యరాజ్య సమితి మధ్యవర్తిత్వంతో కాల్పుల విరమణ ప్రకటించారు. ఇక్కడ నియంత్రణ రేఖ ఎల్ఓసి ఏర్పడి కాశ్మీర్ విభజనకు కారణమైంది. ఇక జమ్మూ, కాశ్మీర్ లోయ, లడఖ్లతో సుమారు 3లో 2వంతుల భూభాగం భారత నియంత్రణలోకి రాగా పాకిస్తాన్ నియంత్రణలోకి పాక్ పిలుస్తున్న ఆజాద్ కాశ్మీర్, గిల్గిట్, బాల్టిస్తాన్లు చేరాయి. అంటే మొత్తం కాశ్మీర్లో 3లో 1 వంతు భాగం పాకిస్తాన్ ఆక్రమించుకుంది. ఇక 1948లో ఐరాస ఓటు ద్వారా రూపొందించిన రెజ్యూషన్లు డీలిమిటరైజేషన్ ప్లెబిసైట్ ను సూచించింది. అయితే కాశ్మీర్ భూభాగంలో ఇది ఎప్పుడు అమలు కాలేదు, ఎందుకంటే రెండు దేశాలు ఈ షరతులపై ఏకీభవించలేదు. అయితే ఇప్పుడు భారతదేశం ముందున్న కాశ్మీర్ సవాల్లో పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకోవడం మొదటి దశ కాగా, ప్రస్తుతం చైనా నియంత్రణలో ఉన్న లడక్ భూభాగాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అయితే కాశ్మీర్ వ్యవహారంలో భారత్ పాక్ యుద్ధం మరోసారి అనివార్యమవుతుందని మోడీ ప్రభుత్వానికి ముందుగానే తెలుసు. అందుకే జమ్మూ కాశ్మీర్ను 2 కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించి పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంశం పాక్తో డీల్ చేస్తే, లడక్ కేంద్రపాలిత ప్రాంతం అంశం చైనాతో తర్వాత డీల్ చేయవచ్చన్నట్లు వ్యూహం పన్నారు. అయితే ఇప్పుడు అత్యంత ఆవశ్యకంగా తీసుకోవాల్సిన నిర్ణయం పీఓకేను ఎప్పుడు స్వాధీనం చేసుకుంటారనే దానిపై ఆధారపడి ఉంది. 2016లో జరిగిన ఉరి దాడులకు, 2019లో జరిగిన పుల్వామా దాడులకు కూడా పీఓకే కేంద్రంగా మారింది.
2 దాడులు జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చేసింది. అయితే ఇక్కడ ఉగ్రవాదులు వాడిన ఆయుధాలపై పాకిస్తాన్ గుర్తులుండడమే ఈ కుట్రల వెనుక పాక్ హస్తముందనడానికి నిదర్శనంగా ఉంది. అయితే ఉరి దాడులకు ప్రతిస్పందనగా భారత్ పీఓకేలోని ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లపై సర్జికల్ స్ట్రైక్లు నిర్వహించింది. అలాగే పుల్వామా దాడికి ప్రతిస్పందనగా బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్ నిర్వహించింది. ఇలా ఏదో ఒక పెద్ద సంఘటన భారీ ప్రాణనష్టాల తర్వాత తక్షణ ప్రతిస్పందనలు తప్ప పూర్తి స్థాయిలో సమస్యను పరిష్కరించకపోవడమే ఇప్పుడు పహల్గామ్ లాంటి దాడులకు మళ్లీ కారణమవుతూనే ఉంది. ఇటీవలి కాలంలో జమ్మూ కాశ్మీర్లో పెరుగుతున్న ఉగ్రవాదుల ఉనికిపై భారత ఆర్మీ, కాశ్మీర్ పోలీసులతో కలిసి సంయుక్త ఆపరేషన్లు కొనసాగిస్తున్నాయి. అయితే భద్రతా బలగాలు ఎంతగా కష్టపడుతున్నా ఉగ్రవాదులు తమ ప్లాన్లు మారుస్తూ కొత్త మార్గాల్లో కాశ్మీర్లోకి చొరబాడడం నేర్చుకున్నారు. తాజా పహల్గామ్ దాడిలో కూడా స్థానిక ప్రజల వేషంలో ఉండి పర్యాటకులపై కాల్పులు జరిపారు. ఇందులో హిందువులని టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. నిజానికి జమ్మూ కాశ్మీర్లో మతపరమైన విధ్వంసాలను ప్రేరేపించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తుందని, అందుకే ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారన్నది ఎప్పటి నుండో చర్చల్లో ఉంది. ఈ ప్రాంతంలో పూర్తిగా అసాధారణ పరిస్థితులు నెలకొనకుండా పాకిస్తాన్ తరచుగా ఇలాంటి చర్యలను ప్రోత్సహిస్తోంది. కాశ్మీర్లో స్థానిక ఉగ్రవాద రిక్రూట్మెంట్లు తగ్గడం వల్ల పీఓకే నుండి ఉగ్రవాదులను తయారు చేస్తుంది. అందుకే పాక్ ను నియంత్రించాలంటే పీఓకేని స్వాధీనం చేసుకోవడం తప్ప మరో మార్గం లేదు. గతంలో సర్జికల్ స్ట్రైక్స్ మాదిరి చర్యలు తీసుకుని ఉద్రిక్తతలు యుద్ధంగా మారకుండా చూస్తామంటే సరిపోదు. మరోసారి పాకిస్తాన్ కు ఇలాంటి అవకాశం ఇవ్వకుండా, అంతర్జాతీయ ఒత్తిడికి తలగ్గకుండా భారతదేశ సార్వభౌమత్వానికి ప్రమాదం ఏర్పడితే భారత్ ఎలా స్పందిస్తుందో ప్రత్యక్షంగా చూపించాలి. పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇకపై భారత్ భూభాగంలో శాశ్వత రాష్ట్రంగా నిలవాలి. మాటలు చెప్పినంత మాత్రాన దొంగ బుద్ధి మారదు. కాబట్టి పాక్కు యుద్ధంతో పాటు నేర్పడం తప్ప మరో మార్గం లేదు. అందుకే పీఓకేని తిరిగి స్వాధీనం చేసుకుంటామని మాటలతో కాకుండా కశ్మీర్ కథకు క్లైమాక్స్ ఇవ్వాల్సిందన్నది యావత్ భారత మాట. మరి ప్రధాని మోడీ ప్రభుత్వం ఇప్పటికైనా ఈ లాస్ట్ డెసిషన్ తీసుకుంటుందో లేదో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.